సో హై గైస్ అందరికీ అందరూ ఉన్నారు. మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేనైతే ముందు రావడం జరిగిందన్నమాట. ఇప్పుడైతే ఒక బిఆర్ మ్యాచ్ అయితే చూద్దాం. ఇప్పుడు మన గేమ్ అయితే ఎట్లా ఉండబోతుంది, లైక్ చేయండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి. హలో గైస్, మనకైతే ఇక్కడ కింద జరిగిందనమాట. ఫైట్ అయితే జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఫైట్ అయితే జరుగుతుంది. కార్డ్ అయితే జరిగింది. ఓకే, కార్డ్ బెస్ట్ ఫర్ అది. కార్డ్స్ అయితే బాగా కట్టొచ్చారు. వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి స్పీడ్ అయితే వెళ్ళిపోదాం. ఎక్కడైతే ఫైట్ జరుగుతుంది, క్రాస్ ఫైట్ జరుగుతుంది. క్రాస్ ఫైట్ జరుగుతుంది. ఇప్పుడైతే మనం అయితే తీసుకోకూడదు అనమాట. ఫస్ట్ వచ్చి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. షార్ట్ రేంజ్ గన్ ఎత్తుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. షార్ట్ రేంజ్ కార్డ్ కూడా ఉంది. కార్డ్ ఈజ్ బెస్ట్ ఫర్ షార్ట్ రేంజ్ అండ్ లాంగ్ రేంజ్ కూడా. కార్డ్ అనేది అసలుకి చాలా బాగా పడుతుంది. ఓకే, అక్కడైతే ఎనిమిది ఉన్నాడు. అరే ఎక్కడున్నారు? దించి పారినొద్దాం. ఓకే, మనైతే ఇక్కడ ఉండకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నుండి మ్యాగ్ అయితే దొరికింది. మనమైతే ఇక్కడ నుండి స్పీడ్గా ఫుల్ కవర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, నాకైతే ఇక్కడ ఫుడ్ సౌండ్ లేదు వస్తున్నాయి. స్ప్రే కింగ్ అంటారా బాబు? స్ప్రే కింగ్ అంటారా? స్ప్రే కింగ్. ఇప్పుడు పైన దిగుతున్నారా? ఇక్కడ ఎవ్వరు లేదన్నమాట. ఎవరు లేరు. ఇప్పుడైతే పీక్లు ఉన్నారేమో. లెట్స్ గో గైస్. పైన ఉన్నారా? పైన లేరు అనుకుంటా. ఓకే, ఇప్పుడైతే మనమైతే కూర్చున్నాక వెళ్తే వెళ్ళిపోతాం ఒకసారి. అరే ఎక్కడ వీడియో చూడండి, పనుకున్నాడు. మనైతే కింద ల్యాండ్ ఎంతతో ఉంది. కొడతాం కరెంటు కొడితే మనకి ప్రాబ్లం. ఫుల్ హెడ్ షాట్స్ అయితే పడిపోయినాయి అనమాట. ఓకే ఓకే, ఇక్కడ కాయిన్స్ కొట్టుకుని డేంజర్ జోన్ వద్దాం పీక్లో. మనమైతే ఇప్పుడు డేంజర్ జోన్ వద్దాం. పీక్లో డ్యామేజ్ పడుతుందా లేదా అని. ఎందుకంటే ఇందాక మనం చూసినప్పుడు అయితే పీక్లో చాలా అంటే చాలా ఎనిమిస్ ఉండడం జరిగింది. ఓకే, డేంజర్ జోన్ అయితే వేసేసాం. ఫుట్ వస్తుంది ఇక్కడ. డ్యామేజ్ పడుతుంది, అంటే డ్యామేజ్ పడుతుంది. పీక్లో వచ్చేసి డ్యామేజ్ పడుతుంది అనమాట. ఇక్కడైతే నాకు ఫుట్ వస్తుంది. ఫుట్ సౌండ్స్ అయితే వస్తుంది. ఇక్కడైతే ఇక్కడ చాలా పడ్డది పిల్లకైతే. క్యూటీ ఏంటి ఇక్కడ ప్యూర్ హెడ్షాట్ అయితే పడిపోవడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారా లేదా అని ఇప్పుడైతే మనం చూసేద్దాం గాయ్స్. ఓకే, ఎస్కేస్ యూఎంపీ అయితే మనకు దొరకడం జరిగింది. ఎస్కేస్ అంటారా బాబు? ఇప్పుడైతే మీ ఎస్కేస్తో ఒక హెడ్షాట్ అయితే నేను చూపిస్తా. ఓకేనా? ఈ షార్ట్ నచ్చినైతే ఒక లైక్ అయితే చేసుకోండి గాయ్స్. ఇప్పుడు ఈ యొక్క ఎస్కేస్ చూడండి గాయ్స్. హెడ్షాట్ నచ్చినట్లయితే మీరు హెడ్షాట్ కనెక్ట్ అవ్వట్లేదు. మళ్ళీ మనమైతే హెడ్షాట్ కనెక్ట్ అవ్వట్లేదు. హెడ్షాట్ హెడ్షాట్ అయితే ఇక్కడైతే మనకు కొనట్లేదు. ఎందుకో మనకి రిస్క్. ఓకే, దగ్గరికి వెళ్ళిపోతాం. మనకి రిస్క్ ఎందుకు? ఓకే, మనకైతే ఇక్కడైతే అంటే హెడ్షాట్స్ ఆడాలనిపిస్తుంది కాబట్టి హెడ్షాట్ అయితే ఆడాలనిపిస్తుంది. అందుకే కానీ హెడ్షాట్ అయితే ఆడలేకపోతున్నాం. ఓకే, ఏం పర్వాలేదు గాయ్. నాకు హెడ్షాట్ కూడా ట్రై చేస్తున్నాం కానీ వాడైతే లాంగ్ రేంజ్ అయితే వెళ్ళిపోతున్నాడు. లాంగ్ రేంజ్ మళ్ళీ చుట్టూ వచ్చేసి ఎనిమిస్ వచ్చారనమాట. ఓకే, వాడు వచ్చేసి నా ముందున్న ఎదురైన కొట్టేశాడు. ఏం పర్వాలేదు, మనకి బెనిఫిట్ అవుతుంది. చుట్టూరు ఎనిమిస్ ఉండడం వల్ల మనకి కొంచెం బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ లూడ్ అడుగుతున్నాం. ఓకే, ఇక్కడైతే ఎనిమిస్ దొరికింది నాకు వచ్చేసి. రీలోడ్
ఓకే ఎనిమిది అయితే నాకు కనపడ్డాడు. ఆ చెట్టు వెనకాల దాక్కున్నాడు గైస్. వాడైతే అటు వెళ్తున్నాడు. హెడ్ ఓకే ఏం పర్వాలేదు, మనం ఇది బాడీ షాట్ కిల్ అంటారా బాబు. ఎస్కేస్తో కూడా మనం అయితే స్ప్రే దింపడం జరిగింది. ఒక ఎనిమిది అయితే మన పీకులో ఏమైనా సిమెంటెడ్ హౌస్లో ఎనిమిది ఉన్నారు. ఓకే మనైతే ఇక్కడైతే లూడ్ అయితే చూద్దామే మనం మంచిగా ఉన్నాయో లేవు. నో గైస్ వుడ్ పీక్ దొరుకుతుంది. వుడ్ పీక్ బెస్ట్ ఫర్ యువర్ లాంగ్ రేంజ్ అనుకోవచ్చు. ఇక్కడైతే మనమైతే ఇప్పుడు నేనైతే ఫుల్ మెడికిట్ వేస్తున్నా. ఎందుకు సూపర్ మెడికిట్ ఎందుకు వేస్తున్నా అంటే మీకు అందరికి తెలిసిందే అనమాట. మనకైతే ఎప్పుడైనా బ్లడ్ తగ్గినప్పుడైతే కొంచెం బ్లడ్ అయితే స్పీడ్గా వస్తుంది. ఓల్డ్ డేస్లో అయితే మనం అయితే అమౌంట్ వచ్చేసి స్పీడ్గా కొడుతుంత ఆ సౌండ్ అనేది క్రేజీగా ఉంటుంది. ఎక్కడైతే మనం అయితే మష్రూమ్ వేసుకుందాం గైస్. మా ఫ్రెండ్ అయితే నాకైతే ఒక ఛాలెంజ్ చేయడం జరిగింది. లాస్ట్ 10 మినిట్ అయితే నువ్వు ల్యాండ్ మైన్తో డిఫీట్ చేసినట్టయితే నీకు 500 ఇస్తా, నువ్వు 500 ఇస్తా అన్నాడు. ఇంకో ఫ్రెండ్ ఏమో 10 సక్సెస్ అన్నాడు. ఓకే ఛాలెంజ్ అయితే మనమైతే కంప్లీట్ చేద్దాం. ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ అయితే పెట్టేద్దాం. ఏం చేస్తాను బా చూసుకోమలా. వాడికైతే అదే హెడ్ షాట్ అయితే పడిపోయింది అనమాట. వాడైతే నాకైతే స్కోప్ పెట్టడం అయితే జరుగుతుంది. నేనైతే వాడు స్కోప్ కొట్టేయడం జరిగింది. ఇంకా ఇక్కడ ఎనిమిస్ ఉన్నారు. ఓకే నా వెనకాలైతే ఒక ఎనిమిది ఉన్నారు. ముందర పీక్లో అయితే 2 ఎనిమిస్ ఉండడం జరిగింది గైస్. లెఫ్ట్ సైడ్లో అయితే ఒకడున్నాడు. నేనైతే ఇప్పుడు కొట్టకూడదు, తర్వాత కొట్టేద్దాం గైస్. ఇప్పుడు వాడిని కొట్టుకుంటే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చి మనమైతే మధ్యలో ఇరుక్కుపోదాం. అందుకని మనకు అది లేదు. ఓకే ఇప్పుడైతే మనం అయితే పీక్ లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నా పక్కన అయితే ఒక ఎనిమిది కనపడదు. ఇక్కడ గుర్రం వదిలేసారు. ఇక్కడైతే ఫుల్ ఫైట్ అని అంటుంది. క్రాస్ ఫైట్ అయితే ఇక్కడ ఫుల్గా అయింది. ఇక్కడ ఒక ల్యాండ్ మైన్ పెట్టి వెళ్ళిపోదాం గుర్రం మీద. ఇక్కడైతే ఎనిమిస్ ఉన్నారు. రైట్ సైడ్లో కూడా ఉన్నారు ఇద్దరు. ఫస్ట్ మనం ఇద్దరు ముందుకు వెళ్ళి వాళ్ళిద్దరిని కొట్టేసిన తర్వాత మనం ఇద్దరు రైట్ అనేది చూసుకున్నాం గైస్. ఓకే అంగండి దొంగ వాడైతే అక్కడ ఉన్నాడు. సాహూ ఉంటుంటుంది చాకురికైతే ఫుల్గా స్ప్రే అంటారా బాబు, స్ప్రేకింగ్ అంటారా బాబు. హెడ్ షాట్ మిస్ అవుతుంది. ఇప్పుడైతే వీడికైతే హెడ్ షాట్ అన్న మిస్ అయిపోయింది గాయస్. ఏం పర్వాలేదు. కిందైతే ఎనిమిస్ ఉన్నారు. నా పక్కన కూడా ఒక ఎనిమిది ఉన్నారు. ఆగండి ఇప్పుడు మనమైతే వాడిని తగ్గించకూడదు. ఓకే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది మనమైతే మధ్యలో ఉండకూడదు. అయితే బోయ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట మనకి. ఓకే ఇక్కడ కూడా ఉన్నాడు. దింపేద్దాం గాయస్. అరే యార్ ఇటు మిస్ అవడం అయితే జరిగింది. కానీ వాడు చూడండి గాయస్, వాడు టాలెంటెడ్. కూడా దాక్కున్నాడు అసలుకి ఎన్ని వేసినా కానీ. వాడు ఆ కిటికీ పక్కన ఉన్నాడు. వాళ్ళు వచ్చేసి ఆ కిటికీ పక్కన ఉండడం అయితే జరిగింది గాయస్. ఎన్ని ల్యాండ్ మైన్ పెట్టినా కానీ వాడికి డ్యామేజ్ పడట్లేదు. అందుకని నేను కొంచెం ముందుకు వెళ్ళడం జరిగింది. అంటారా బాబు. ఎవరైతే కొట్టడం అయితే జరిగింది. ఇప్పుడైతే మనకు 12 kills అయితే వచ్చినాయి. ఒకడైతే మిస్ అయ్యాడు. 148 డ్యామేజ్ పడింది. ఇక్కడైతే ఒకడు ఉన్నాడు. హెడ్ షాట్ ట్రై చేస్తాను. హెడ్ షాట్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు. గైస్. హెడ్ షాట్ అయితే మనైతే ట్రై చేస్తాం. హెడ్ షాట్ పడిపోయింది గైస్. ఇక్కడైతే ఒకడికైతే
అయితే వాళ్ళకైతే ప్యూర్ హెడ్షాట్ అయితే పడిపోయింది గైస్. అబ్బా ప్యూర్ హెడ్షాట్ అన్నారా బాబు. ఇప్పుడైతే మనకి స్కోప్ పెట్టడం కొట్టడం జరిగింది. ఇప్పుడైతే మనకు 14 kills అంటే జరిగింది. ఇక్కడ కూడా వస్తున్నాడు. రారా రారా రారా. అరే హెడ్షాట్ 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 మిస్ అవ్వాలి ఎప్పుడన్నా కానీ సరే. ఓకే ఇంకా ఎలా వచ్చేసి 6 ఉంది, ఇంకా 5 ఉన్నారు. ఎలా వచ్చేసి ఇక్కడ మనమైతే సేఫ్ జోన్కి వెళ్ళిపోవాలి. ఓకే ఫస్ట్ నుండి మన జోన్ కవర్ చేసుకుంటా పోదాం. అరే యార్ సేఫ్ జోన్కి వెళ్తున్నాం. ఫుల్ మీడియా అయితే వేసుకుంటాం. ఇప్పుడైతే రష్కి వెళ్ళిపోదాం గైస్. ఇప్పుడు ఫుల్ మీడియా వేసుకొని క్రాస్ పెడితే ఇప్పుడైతే ఫైనల్ ఫైట్కి అయితే వచ్చేసామన్నమాట. ఓకే ఇక్కడైతే మనం మెడికిట్ అండ్ లూడో అయితే తీసుకుందాం. ఇక మనం రష్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. రష్కి వెళ్ళిపోతాం గైస్. రష్కి అయితే హెడ్ షాట్ అంటారా బాబు. ఇక్కడైతే క్రాస్ పడే జరుగుతుంది. ఓకే ఇంకా 4 ఉన్నారు. ఇంకా ముగ్గురు అంటే ముగ్గురు ఉన్నారు. మహేష్ హెడ్ షాట్ అంటారా బాబు. ఇంకా చాలా 2 ఉన్నారు. నేను కాక ఇంకా 2 ఉన్నారనమాట. నాకైతే వాడు కనపడట్లేదు ఎక్కడున్నారు. ఓకే నా రైట్ సైడ్ అంటే ఒకడు ఉన్నాడు. ఒక డ్యామేజ్ 13 అయితే పడ్డదనమాట. నేను రీప్లే వీడియో అయితే పెడుతున్నాను గైస్. ఎందుకంటే నేను గేమ్ ప్లే ఆడేటప్పుడు వచ్చేసి రికార్డింగ్ చేస్తుంటే స్టక్ అవుతుంది ఫోన్ వచ్చేసి. అందుకే చూడండి ఇక్కడైతే నేను ల్యాండ్ మైన్ పెట్టాను. మీరు ఎప్పుడైనా కానీ గైస్ ల్యాండ్ మైన్ పెట్టి ఇటు పక్కకు వచ్చేసి ఇది వచ్చేసి వాడైతే ఆ ఎనిమిస్ కొంచెం బుల్లెట్లు ఫైర్ చేస్తే అదైతే వెళ్ళిపోతాడు మొత్తం. ఇప్పుడైతే వాడు ల్యాండ్ మైన్కి వెళ్ళిపోతాడు. ల్యాండ్ మైన్ కింగ్ అంటారా బాబు. ల్యాండ్ మైన్ కింగ్ అంటారా బాబు.